చీరాల నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ ఎన్నికల బరిలో పోటీ పడుతున్నాయి. గతంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ట్రాక్ రికార్డున్న ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. టీడీపీ, వైసీపీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, కాంగ్రెస్ కు ప్రజాదరణ పెరుగుతుందని ఆయన అన్నారు. గతంలో ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ధే చీరాల నియోజకవర్గంలో గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్న ఆమంచి కృష్ణమోహన్ తో మా ప్రతినిధి గాలిబ్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ ప్రచారాన్ని స్పీడ్ పెంచారు. ప్రధానంగా ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ప్రచారం కొనసాగుతుంది. మనతో పాటు కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి ఉన్నారు. ఆమంచి కృష్ణమోహన్ గారు, ప్రస్తుతం చీరాల్లోని కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది? ప్రధానంగా ప్రచారం ఏ విధంగా జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నా అభ్యర్థిత్వ పరంగా చాలా ముందరసలో ఉన్నాము. ఆ రెండు పార్టీలు టీడీపీ అండ్ వైసీపీ కన్నా వాళ్ళిద్దరికీ ఈ ప్రాంతంతో అసలు సంబంధం లేదు. ఏ గ్రామం వెళ్ళాలన్నా ఎవరో ఒకరిని అడిగి ఎమ్మడి పెట్టుకొని పలాని ఊరు అడ్రస్ ఎక్కడనేది కార్లు ఎక్కించుకొని వెళ్తే తప్పితే తెలవనటువంటి పరిస్థితి. ఒక అతను 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశాడు, కర్ణం బలరావు, మళ్ళీ వాళ్ళ కొడుకు చేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా అదే. ఎప్పుడు గ్రామాలను కానీ పట్టణంలో స్లమ్ ఏరియాస్ కానీ ఎక్కడ సందర్శించినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు. ఇంక్లూడింగ్ కరోనా 2 సంవత్సరాలు అయితే వాళ్ళు అసలు అడుగు కూడా పెట్టాల. అలానే ఈ కొండయ్య గారు కూడా టీడీపీ తరఫున వచ్చి 2.5 years అవుతుంది. ఈ 2.5 yearsలో ఆయన కూడా ఏదైతే ఒక మెయిన్ అపోజిషన్ పార్టీగా ఉన్నటువంటి టీడీపీ ఆ పాత్రని పోషించడంలో దారుణంగా విఫలమైంది. ఒక్క వ్యవహారంలో కూడా అడ్డగోలు అవినీతి జరుగుతూ ఉంటే, అనేక దౌర్జన్య కార్యక్రమాలు జరుగుతుంటే, ఆఖరికి వార్డు ఎలక్షన్ కూడా నామినేషన్ వేయించుకోలేని పరిస్థితుల్లో కూడా తన వాయిస్ని రేజ్ చేసినటువంటి సందర్భం లేదు. 4 సంవత్సరాల్లో రైతులు ఆల్మోస్ట్ ప్రతి సీజన్ అంటే రబీలో సాగు చేస్తారు. ఇక్కడ రైతాంగం కొండగారి సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ రైతులు ఉంటారు. తర్వాత రెడ్డిసు, నాయుళ్ళు, ఫిషర్మెన్లో కూడా లిటిల్ బిట్ ఎస్సీసు తక్కువ మంది ఉంటారు రైతాంగంగా. అయినా సరే వాళ్ళు వెళ్ళి గొడవ చేసి బతిలాడినా, నువ్వు రా ఆఫీస్కి, ఇరిగేషన్ ఆఫీస్కి రా, మాకు నీళ్ళు ఇవ్వట్లేదు, లోకల్ ఎమ్మెల్యే అసలు పట్టించుకోవట్లేదు, అందుబాటులో ఉండలేదు అన్నా కానీ పట్టించుకున్నటువంటి దాఖలా లేదు. ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములకు సంబంధించినటువంటి ఏదైతే కొద్దిగా మెరక ప్రాంతం ఉంటుందో, అలానే ఇక్కడ 2 స్ట్రైట్ కట్స్ ఉంది, ఈపురపాలెం, వేటపాలెం. 2 స్ట్రైట్ కట్స్కి సంబంధించినటువంటి శాండ్ కొట్టేశారు. మొత్తం టోటల్ దీంట్లో ఎక్కడా రేపు వరదలు వస్తే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈపురపాలెంకి దిగువన ఉన్నటువంటి తోటవారిపాలెం దగ్గర నుంచి బుర్లవారిపాలెం, పిట్టువారిపాలెం, గవినవారిపాలెం, వాడరేవుతో సహా పెద్ద ఎత్తున పంట పొలాలతో పాటు గ్రామాలు కూడా మునిగిపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొండయ్య ఒక మాట మాట్లాడలేదు. సరే, ఇంకా ఇక్కడ అవినీతి అయితే చెప్పే పని లేదు, ప్రతిదానికి ఒక రేటు ఫిక్స్ చేశారు. అందువల్ల ఏంటంటే అసలు వాళ్ళిద్దరూ ఇక్కడ వాళ్ళ పార్టీల పరంగా వచ్చే ఓట్లు తప్పితే క్యాండిడేచర్ పరంగా వాళ్ళిద్దరికి సంబంధించి నెగిటివ్ ఓటింగ్ ఉందా కానీ వాళ్ళిద్దరిని బేస్ చేసుకొని ఒక ఓటు కూడా రాదు. సార్, ఆమంచి కృష్ణమోహన్ గతంలో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన రికార్డు ఉంది. ఎందుకు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు? కాంగ్రెస్ పార్టీ అంటే నేను మొన్నటిదాకా ఒక 3 months దాకా పర్చూరులో వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నాను. ఇక్కడ నేను పర్చూరు ఇన్ఛార్జికి వెళ్ళేటప్పుడు ఇక్కడ లోకల్గా బీసీని పెట్టాలనేది ఆ రోజు పార్టీకి కానీ నాకు జరిగినటువంటి ఇది. అది దాని మీద పార్టీ స్టిక్ ఆన్ అవ్వాల. ఇప్పుడు మా ఏరియా ముఖ్యం కదా. ఇప్పుడు నేను రాజకీయ పార్టీలో ఉన్నా, పార్టీ ఇంట్రెస్ట్ నాకు ఎంతవరకు ఉంటుంది? నా ప్రాంతాన్ని, ఇక్కడున్న జనాన్ని భేదబిక్కిని వదిలేసి నేను పార్టీకి సపోర్ట్ చేయటం ఎలా అవుతుంది? అంటే వైసీపీ ఇక్కడ మీకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదంటారా? 100%. ఎటువంటి హామీ ఇవ్వడం జరిగింది? హామీ అంటే సింపుల్గా నేను పర్చూరు వెళ్ళేటప్పుడు ఇక్కడ ఎవరన్నా బీసీని పెడతాం, అది కూడా మహిళని పెడతామని చెప్పడం జరిగింది. నాకు ఆ రోజు ఎక్స్ప్రెస్ చేసింది జగన్ గారు కానీ పార్టీ మెయిన్ పెద్దవాళ్ళు, బీసీ లేడీని పెడితే మాకు అన్ని రకాలుగా ఇక్కడ వాళ్ళ ఓట్లు కూడా 1,00,000 పైన ఓట్లు ఉన్నాయి అంటే నేను దాన్ని బిలీవ్ చేశాను, హానర్ చేశాను. బట్ అది ప్రాక్టికల్గా చేయలేరు అని నాకు అర్థమైన రోజు నేను పర్చూరుని వదిలేసి రావడం. అంటే మీరు కన్విన్స్ చేసే ప్రయత్నం చేయలేదా మిమ్మల్ని? అసలు నా విషయంలో నన్ను కన్విన్స్ చేయడం అనే పాయింట్ ఉండదండి. నేను కేవలం నేను పర్చూరు ఏదో ఇన్ఛార్జ్ ఇస్తే నేను అక్కడేదో చేద్దామని వెళ్ళలేదు. ఇక్కడ నా ఏరియాను కూడా ప్రాపర్గా కేర్ చేస్తామని నాకు హామీ ఇస్తేనే వెళ్ళాను. నాకు నా ఏరియా కదా ముఖ్యం. అంటే ఈ 5 ఏళ్లలోనే అవినీతి చాలా తీవ్రంగా జరిగింది అంటున్నారు. ఈ అంశాన్ని అధిష్టానం దృష్టికి మీరు తీసుకెళ్ళలేదు?
అధిష్టానానికి 100% అన్నీ తెలుసు. అంటే ఇక్కడ రెండో వాయిస్ లేదు కదా, నేను కూడా అదే పార్టీలో ఉన్నాను కదా. మాట్లాడిన సందర్భాల్లో నేనే మాట్లాడాను. తెలుగుదేశం అంటే ఇప్పుడు నిన్నే చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా, కర్ణం బలరావు అనేవాడు దుర్మార్గుడు, వైసీపీలో గెలిచి మన దగ్గరికి వస్తానన్నాడు, మనం ఎందుకు రాణిస్తాం అంటే అసలు సిగ్గుందా? ఒక పార్టీలో గెలవటం, ఒకసారి గెలిచాడు తెలుగుదేశంలో, వైసీపీలోకి చేరాడు. 2 రోజుల క్రితం సాక్షాత్తు చంద్రబాబు నాయుడు ఒక మెయిన్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు, అపోజిషన్ లీడరు మాట్లాడితే ఇంతవరకు ఖండించలా. అంటే తను ఉద్దేశం ఏంటంటే నాకు ఇక్కడ కమ్యూనిటీ పరంగా కొంత నాకు పార్టీతో యాక్సెస్ ఉంది, నేను మేనేజ్ చేసుకోగలను, ఎడిదిరిగి ఈ పార్టీలో వచ్చి కాళ్ళు పట్టేశాం కదేడా, అందుకని ఇద్దరు నాకు అనుకూలంగా ఉంటారు, జనాన్ని ఖైమా కొట్టుకు తినొచ్చు అనేది తన తాలూకా సిద్ధాంతం. ఇందులో పెద్ద రహస్యం లేదు. ఇంకా స్టేట్ వైడ్ గా ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది? షర్మిలా హయాంలో కాంగ్రెస్ పుంజుకుంటుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇవాళ రాష్ట్రం అనే కాదు, దేశవ్యాప్తంగా కూడా మీరు చూస్తున్నారు, ఏ సర్వేలో కూడా ఎన్డీఏ ఎదురుస్తున్నటువంటి పరిస్థితి. పార్ట్ ఆఫ్ దట్ ఏదైతే సెక్యులర్ వాదం బలంగా భారతదేశంలో ఉంటుందో ఆ సెక్యులర్ వాదం జీవితకాలం ఉండాలని కాంక్షించే రాష్ట్రాల్లో మొదటి వరుసలో ఆంధ్రప్రదేశ్ ఉంది. కాకపోతే ఇక్కడ ఎందుకు కాంగ్రెస్ పార్టీ అనుకున్న రీతిలో పుంజుకోలేదంటే రాజశేఖర రెడ్డి గారి మరణం, ఆ తర్వాత వచ్చినటువంటి సానుభూతి, తద్వారా వాళ్ళ అబ్బాయి జగన్ గారు పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ మెయిన్ దెబ్బతింటానికి, విభజనే కాకుండా విభజనతో పాటు ఇప్పుడు 10 years అయిపోయింది కాబట్టి గ్యాప్ వచ్చింది. ఖచ్చితంగా కన్సిడరబుల్ ఓట్స్ వస్తాయి. 2029లో డెఫినెట్గా కాంగ్రెస్ విల్ బికమ్ ఇన్ పవర్. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మీరు పోటీ చేశారు 19 ఎలక్షన్స్లోని. అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో? అంటే ఇప్పుడు ఇద్దరికీ పెద్దగా వ్యత్యాసం ఏముంటుంది? సంక్షేమ పథకాల్లో ఏలంపాటే కదా. కాంక్రీట్గా ఏదైతే మేజర్ ఉన్నాయో దాని మీద ఫోకస్ లేదు ఇద్దరికి కూడా. పొలిటికల్కి సంబంధించినటువంటి రాజకీయపరమైనటువంటి అప్రహెన్షన్ ఎవరు సాధించాలి తప్పితే పబ్లిక్కి ఏం చేయాలనే దాని మీద ఇద్దరికి పెద్ద శ్రద్ధ లేదు. ఇప్పుడు విభజన జరిగింది, విభజన జరిగితే వచ్చిన నష్టం ఏముంది? వాటర్ ఇష్యూస్ కృష్ణా గోదావరి బేసిన్లో, దాన్ని కంపెన్సేట్ చేసేది పోలవరం, దాని మీద ఎవరు ఫోకస్ పెట్టలేదు. స్పెషల్ స్టేటస్ అన్నారు, స్పెషల్ స్టేటస్ మీద, స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద తెలుగుదేశం విధానం కానీ వైఎస్ఆర్సీపీ విధానం కానీ వాళ్ళ స్టాండ్ ఏందనేది దేవుడికి తెలవాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాదు. మోడీ మనసులో ఏముంటే అది ఇక్కడ జరగాల్సింది. ఆంధ్రలో ప్రత్యేకించి నేను అంతకు మించి అవడానికి ఏముంది? మోడీని బీజేపీని కాదని ప్రజల వైపున నిలబడే శక్తి ఆ 2 పార్టీలకు లేదు. అంటే గతంలో వైఎస్ హయాంలో మీరు పనిచేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఆమె ఎవరైతే వైఎస్ కూతురి సారథ్యంలో మీరు కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం జనరల్ ఖచ్చితంగా వైఎస్ సంబంధించిన వారసత్వాన్ని ఆమె కొనసాగించే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ఇప్పుడే మనం అంత పెద్ద కంపారిజన్ చేయలేము. మనం కొంతకాలం అబ్జర్వ్ చేయాలి. ఆవిడ వచ్చింది కూడా పార్టీలోకి మొన్నే, ఇప్పుడే వెంటనే ఎలక్షన్స్ వచ్చినాయి. ఆమె ఉన్న రీజన్లో చాలా ప్రత్యేక పరిస్థితుల్లో ఆమె కొట్లాడుతూ ఉంది. రాజశేఖర రెడ్డి గారితో పోల్చడం అనేది సమంజసం కాదు ఈ సందర్భంలో. ఇంకా చాలా సమయం ఉంది. ఇంకా 2 పార్టీ అంటే ఒకటి కూటమి ఉంటుంది, ఇంకొకటి అధికార పార్టీ. ఈ మధ్యలో కాంగ్రెస్ ఎంతవరకు ఇముడుతుంది, ఎంతవరకు పోటీనిస్తుంది అంటారు? కాంగ్రెస్ అంటే నేను హానెస్ట్గా చెప్తే ఆ 2 పార్టీలకి పోటీ ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో అన్ని చోట్ల ఉంటుందని నేను అనుకోను. కానీ కనీసం ఒక 25 ప్లేసెస్లో చాలా మంచి బెటర్ పొజిషన్లో ఉంటుంది. ఖచ్చితంగా కన్సిడరబుల్గా కొన్ని సీట్స్ గెలుస్తాయి అనుకుంటున్నాను. అందులో చేరాలి ఖచ్చితంగా ఉంటుంది. ఇది పరిస్థితి. ఆ మంచి మార్క్ అభివృద్ధి చేశాను. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చీరాలలోని కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కు పూర్తి స్థాయిలో స్పేస్ ఉంది అనేది మాత్రం ధీమా వ్యక్తం చేస్తారు చీరాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్.